మళ్ళీ పెరగవచ్చు, మళ్ళీ ఏదైనా చేయగానే మళ్ళీ కప్పమని కూలిపోవచ్చు. అందుకని ఇది ఒక తాత్కాలిక పరిణామంగానే నేను భావిస్తున్నా. ట్రంప్ అధికారాలని పూర్తిగా సుప్రీంకోర్టు కూడా రద్దు చేయలేదు. అడ్డదారులు ఉంటాయి, అటువంటి అడ్డదారుల కోసం వెతుకుతున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, ఆయన ఆ చట్టం కింద IEEPA, దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయటం అనేది సబబు కాదు, ఉచితం కాదు. బట్ యాజ్ రైట్లీ సెడ్ బై కోటేశ్వరరావు గారు, ఇతర చట్టాలు ఉంటాయిగా. బైపాస్ రోడ్డు మూసుకుపోతే ORR ఉంటుందిగా. ట్రంప్కి అలాంటి ORR ఏమన్నా ఉందా అక్కడ? రామ్మోహన్ గారు చెప్పింది వాస్తవం. అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పటికీ అన్ని క్లోజ్ కాలేదు. కాకపోతే ప్రజల ముందు ఓ రకంగా ఆయన ప్రతిష్ట ఏదైతే ఉంటుందో అది తాత్కాలికంగా ఇదవుతుంది. అలాగే వాణిజ్యం పరంగా కూడా కొంత డిస్టర్బెన్సెస్ అయితే తప్పకుండా వస్తాయి. పైగా ఈ టారిఫ్స్ అనేవి ట్రంప్ యొక్క వాణిజ్య విధానం ఇది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన వాణిజ్య వ్యూహమే ఇది. టారిఫ్ ద్వారానే తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలి అని చెప్పేసి నేషన్ ఫస్ట్ లాంటి ఒక నినాదం ఏదైతే తీసుకున్నా, అమెరికా ఫస్ట్ లాంటి నినాదం తీసుకొని ఏది ఏమైనా ఉండని, ప్రపంచం యొక్క బాడీస్, వరల్డ్ బాడీస్ అన్నిటితో మాకేం పని అనేటువంటి పద్ధతిలో, మాదేదో మేము చూసుకుంటాం అనే పద్ధతిలో ఆయన విధానంగా ఇది తీసుకున్నాడు కనుక ఆయన వెనక్కి ఎందుకు తగ్గుతాడు? దీన్ని మనం ఆలోచిస్తే కూడా ముందుకునే ఎలా కొనసాగాలి అనేది ఆలోచిస్తున్నాడు. వెంటనే ఒకటి రెండు ప్రకటనలు కూడా చేశారు. ఈ 10% వారు అన్నట్టుగా అదైతే చేశారు. అట్లాగే ఇండియాతో మా రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి అని అన్నాడు. రిలేషన్స్ కాదు, ఈ విధానం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంది అని అన్నాడు. దాని అర్థం ఏంటి మరి, ఎంత టారిఫ్ అనేది ఏమి చెప్పలేదు. కానీ బట్ రకరకాల స్టేట్మెంట్ అయితే ఇస్తున్నా. అన్ని స్టేట్మెంట్స్ లో కనపడుతున్నది ఏంటంటే తగ్గేదేలే అనేటువంటి మాట అయితే చెప్తున్నాడు. అంటే కోర్టు చెప్పింది కనుక నేనేం తగ్గుతానా, నేను తగ్గేదేలే అనేటువంటి సమాధానం అయితే చాలా స్పష్టంగా ఇస్తాను. ఇప్పటికైతే చైనా అమెరికా లేకపోతే మెక్సికో అమెరికా ఏవైతే వాణిజ్య సంబంధాలు ఉన్నాయో వీటిల్లో టారిఫ్ విషయంలో బాగా తేడాలు వస్తాయి. ఇంపాక్ట్ ఉంటుంది తప్పకుండా, అమెరికా పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ సరిదిద్దుకుంటాడు, వెంటనే దిద్దుకొని ఇంకో పద్ధతిలో వెళ్ళాలి. ఆప్షన్స్ ఉన్నాయి కదా, వారు చెప్పారు కదా. ఖచ్చితంగా కోర్టుకు అయితే వెళ్ళాడు నేను అనుకోని, అదర్ ఆప్షన్స్ పెడతాడు. ఈ చట్టం కింద ఏదైతే మీరు చెప్పారో, ఈ చట్టం కింద ఎమర్జెన్సీ, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పక్కకు పెట్టేసి ఇంకో పద్ధతిలో ఆయన అన్ని ఆప్షన్స్ వెతుకుతాడు. పైగా నేను అనుకుంటున్నాను దీని కారణంగా ఇతర దేశాలకు, గ్లోబల్ కంట్రీస్ అన్నిటి కూడా లాభం కన్నా నష్టమే జరుగుతుంది. అయ్యో ఇది ఇంకా ఎగిరిపోయింది, టారిఫ్లన్నీ ఎగిరిపోతాయి, పాత విధానంలో ఉంటుంది, ఇక హాయిగా రిలాక్స్ కావచ్చు అనేది మాత్రం ఉండదు. దీనికన్నా మరింత ఎక్కువ డిస్టర్బ్ చేసే విధానాల కొరకు, పద్ధతుల కొరకు ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆయన అటిట్యూడ్ చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది కదా వాస్ గారు. బషీర్ అహ్మద్ గారు, అలాంటి అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే కాంగ్రెస్ని కాదని ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని రద్దు చేసే ప్రమాదం కూడా ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన విపరీతం కదా ఏం చేసినా. ఇప్పుడు కొన్ని సంస్థలని ఆయన ధిక్కరించాడు. అంతర్జాతీయ సంస్థల్లో నువ్వెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అనే పద్ధతిలో మాట్లాడుతుంటాడు. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా ఉంది కదా. ఆయన ముందున్న ఆప్షన్స్ సుప్రీంకోర్టు ప్లాన్ బి అంటున్నాడు. సుప్రీంకోర్టు రద్దా, లేకపోతే తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి ఆ ఉద్యోగాల నుంచి ఖాళీ చేయించడం, ఏమున్నాయి ఆయన ఆప్షన్స్? సుప్రీంకోర్టుని రద్దు చేసే అధికారం అక్కడ దేశాధ్యక్షుడికి కాదు, ఎవరికి ఉందని చెప్పేసి నేను భావించను. ఇప్పుడు ఆయన మ్యావరిక్, నేను సుప్రీం, నేనేం చెబితే జరగాలనే తత్వం ఉన్నవాడు కదా. అది ఆయన భావన తప్పనిచ్చేది వాస్తవం కాదు. మనం ఈ పొలిటికల్ సైన్స్ లో చూస్తే కనుక సార్వభౌమాధికారి అంటే ఒక సార్వభౌమాధికారానికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సార్వభౌమాధికారం అనేది అబ్సల్యూట్ గా ఉండదు అనేది మనం చదువుతాం.